చల్లాపల్లి రాజావారి సంస్థానం. చల్లాపల్లి రాజావారి సంస్థానం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ముఖద్వారం మొత్తం ఇట్లా బాగా బందోబస్తుగా అయితే ఉన్నది. పైన కింద సైనికులతో మంచి బందోబస్తుగా అయితే ఏర్పాటు చేసుకునే వాళ్ళు అప్పట్లో. ఇదంతా మనకి ముఖద్వారం ఎంట్రన్స్ గేటు కూడా మనకి తలుపులు కూడా పెద్ద పెద్ద బల్లాల రూపంలో కూడా ఏర్పాటు చేసి భయంకరంగా అయితే పెట్టున్నారనమాట. ఇది ఈ గంట ఉన్నది కదా, ఈ గంట అప్పట్లో ప్రజలు సమయం ఎంతైనా తెలుసుకుంటారు అనమాట. అది ఎన్నిసార్లు కొడితే ఎన్ని గంటలు అయినాయి అనేది అయితే ఒక అవగాహన అయితే ఉండేదన్నమాట. అయితే ఇది విజయవాడకి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మోపిదేవికి 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామీశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి సందర్శించుకునే వాళ్ళు 2019కి ముందు. అయితే ఇప్పుడు కూడా చాలా వాటికి వస్తూనే ఉంటారు. అయితే ఇది రాజావారు, చల్లపల్లి రాజావారు. ఈయన పూర్తి పేరు వచ్చేసి యార్లగడ్డ శివరామప్రసాద్ గారు అనమాట, అలియాస్ చల్లపల్లి రాజావారు. అలా సంస్థానాన్ని చూద్దాం సరే. అలా కోట ఇది దాదాపు 500 ఏళ్ళ నాటి కట్టడం అని కూడా చెప్పారనమాట. ఆడ ఒక పెద్ద ఆయన అయితే అడిగి తెలుసుకున్నాను. ఆ పెద్ద ఆయన వీడియో కూడా పెడతాను. నా వాయిస్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మీరు అందరూ కొంచెం అడ్జస్ట్ అవుతారు అని ఆలోచిస్తున్నాను నేను. మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇలాంటి కోటలు మరికొన్ని వివరాలు అనేవి తెలుసుకుంటూ అట్లాంటివి అయితే పెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఏదో మనకు వచ్చినట్టు మన ప్రాపర్లో అయితే వీడియో అనేది నేను తీసి పెడుతున్నాను. ఇవన్నీ అలా కుటుంబకులు అయితే ఉండే ఇల్లులు అనమాట. ఇవన్నీ ఇటు పక్కన అటైతే అనుమతి లేదని అయితే వేసారు. లోపల ఫ్యామిలీస్ ఉంటున్నాయంట. అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు. ఇది రాజావారు అయితే అది వాళ్ళ వరండా అనమాట. ఇక్కడే కూర్చొని రాజావారు మంత్రివర్గ సమావేశం అంతా ఇక్కడే జరిపేవాళ్ళని చెప్పుకొచ్చారు అక్కడ ఉన్న వాళ్ళైతే. అయితే ఇక్కడ రాజావారు కూర్చునేది మొత్తం రాజావారి సింహాసనం అనేది ఉండిద్ది అనమాట, ఇక్కడ ఉన్నదని చెప్పారు. అయితే దాంతో ఒకసారి చూసేద్దారే. ఇదంతా ఆయన బయట, అది లోపల వరండా అనమాట. లోపలికి వెళ్ళడానికి ఏమో కరోనా కారణం వల్ల లోపలికి ప్రతి ఒక్క రూము చూపిద్దాం అనుకున్నాను. ప్రతి ఒక్క రూమ్ అయితే అనుమతించలేదు. ఇగో ఇది చల్లాపల్లి రాజావారు పాలించిన పట్టిక అనమాట. ఇగో నేను చల్లాపల్లి రాజావారు అంటే ఆయన యార్లగడ్డ శివరామప్రసాద్ గారు అనమాట. ఈయన 1929లో అయితే పట్టాభిషిక్తులు అయితే అయ్యారంట. మొత్తం అప్పట్లో ఉండే శిలలు ఇవన్నీ. ఇప్పుడు ఒక పెద్ద ఆయన కొన్ని వివరాలు అయితే చెప్పారు, చూద్దాం. ఆయన చివరు ఉన్న ఆయన ఓకే. చల్లాపల్లి రాజావారి ఫ్యామిలీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు అయితే కోయంబత్తూరులో వ్యాపారాలు చేసుకుంటూ సెటిల్ అయ్యారంట. ఎప్పుడైనా వ్యాపారాల నిమిత్తం వాళ్ళ పనుల మీద ఏదైనా పనుల మీద వచ్చినప్పుడు అయితే వస్తూ ఉంటారంట. అయితే ఇది దాదాపు 500 నుంచి 600 ఏళ్ళ క్రితం అయితే చెప్పాడు. అయితే ఇది 18 ఎకరాల లోపులో 18 ఎకరాలలో అయితే కట్టారంట ఇది. అయితే ఇది దాదాపుగా ఇప్పుడు మన శివరామప్రసాద్ గారు అని ఆయన 20 ఏళ్ళ వయసులో 1929లో అయితే పట్టాభిషిక్తులు అయితే అయ్యారంట. పట్టాభిషిక్తులు అయిన తర్వాత ఈయన ఈ చుట్టుపక్కల ఉన్న 10 నుంచి 15, 20 కిలోమీటర్ల ఆధ్వర్యంలో ఆయన కొనసాగంలోనే ఈ ఏరియా మొత్తం ఉండేదని అయితే ఆయన అయితే చెప్పుకొచ్చారనమాట. అట్లా ఇప్పుడు చల్లపల్లి రాజా గారు మరణించే సమయానికి 70 ఏళ్ళ వయసులో అయితే మరణించారంట. దాదాపు ఆయన 40 ఏళ్ళకు పైగానే పాలించారని అయితే చెప్పుకొచ్చారు. ఆకినేని శివరామప్రసాద్ గారు రూమ్ కాడి నుంచి ప్రతి ఒక్కటి చూపిద్దామని అయితే అనుకున్నాను. అయితే లోపలికి అయితే అనుమతించట్లేదంట. ఇది కరోనా కారణం వల్ల. కరోనా తర్వాత ఎవరిని లోపలికి అనేది అనుమతించట్లేదని అక్కడ ఉన్న సూపర్వైజర్ అయితే చెప్పారు. దానివల్ల ఇంక మనం అయితే లోపలికి అయితే వెళ్ళలేకపోయాము. అయినా పర్లేదు, మీరు అంతా చూసేసి ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్.